ఆదివారం రోజు ఆదివార కథను వింటారు, చెప్తారు, అలాగే వినిపిస్తారు. వారికి జీవితంలో రోగం రాకుండా, దారిద్ర్యం రాకుండా ఆ సూర్య భగవానుడు దీవిస్తాడు. అంతేకాదు, జీవితంలో వారికి పేదరికం రాదు. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆదివారం వ్రత కథ ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడికి ప్రీతికరమైనది ఆదివారం. ఆదివారం రోజు ఆయనను ఆరాధించటం వలన అనంతమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏడాదిలోని ప్రతి ఆదివారం కూడా ఆయనకు ఎంతో ప్రీతికరమైనది. ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆమె ప్రతి ఏటా విడవకుండా ఆదివార వ్రతాలు ఆచరించేది. ఒకనాడు ఆమె ఆదివారపు నోము నోచుకొని అక్షతలు చేత పట్టుకొని ఆదివారం కథ వినండని ఇంట్లో వారిని అడగగా, కొడుకులు కచేరీలకు సమయం అయిపోయిందని, మనుమలు బడికి ఆలస్యం అవుతుందని, కోడన్లు ఇంట్లో చాలా పని ఉండిపోయిందనే కారణాలతో వినలేదట. అప్పుడు ఆమె ఊర్లోకి వెళ్ళి అలా అందరినీ అడుగుతూ ఉండగా ఎవరి కారణాలు అవకాశాలు వారు చెప్పి తప్పించుకున్నారట. చివరికి ఆమె ఊరి చివరన ఒక గుడిసెలో ఉంటున్న ఒక గర్భిణి దగ్గరికి వెళ్ళి కథ వినమనేదట. దానికి ఆ గర్భిణి, నాకు పరమాన్నం తినాలని ఉంది, అది పెడితే వింటాను అందట. సరేనని ఆ లక్ష్మీదేవమ్మ సూర్యదేవుడికి నైవేద్యంగా పెట్టిన పర్వాన్నాన్ని పట్టుకెళ్ళి ఆమెకు పెట్టి కథ చెప్తూ ఉండగా ఆ గర్భిణి సోదమ్మ నిద్రపోయిందంట. కథ పూర్తయింది. చేతుల్లో ఉన్న అక్షింతలు నిద్రపోతున్న ఆమెపై ఎలా వేస్తాను అనుకుని సులభంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి అని చెప్పి ఆ సూర్యదేవుని ప్రార్థించి అక్షితలు ఆమె కడుపు పైన చల్లి ఇంటికి వెళ్ళిపోయిందంట. కొన్నాళ్లకు ఆ సోదమ్మకు ఒక ఆడపిల్ల పుట్టి దినదిన అభివృద్ధి చెందుతూ అక్షింత అందంగా రూపుదాల్చిందంట. ఒకనాడు రాజుగారు ఆ దారిన వెళ్తూ అందాల బొమ్మైన ఆమెను తనకిమ్మని అడిగి సవారీ ఎక్కించుకొని తన రాజ్యానికి తీసుకొని పోయాడంట. ఆమె వెళ్ళిన దగ్గర నుండి ఆ రాజ్యంలో విపరీతంగా పంట సాగాయి. అప్పటి వరకు పిల్లలు లేని రాణికి పుత్రుడు కలిగాడు. పాడుపడిపోయిన గ్రామాలకు బాగుపడి పట్టణాలయ్యాయి. కొన్నాళ్ళయ్యాక ఆమె రాజును పెళ్లి చేసుకున్నాడు. ఈ వైభవం అంతా కూడా ఆమె గర్భంలో ఉండగా ఆదివారం కథ వినడం వల్ల, సూర్యదేవుడి ప్రసాదం తన తల్లి ద్వారా తాను ఆరాధించడం వల్ల ప్రసాదించినట్టుగా తెలుసుకొని ఈ నోము నోచితే ఇంకెంత ఫలితం లభిస్తుందో కదా అని ఆలోచించి తన జీవితాంతం నోచుకునేదట. ఈ నోము ఉద్యాపన ఎలా చేయాలి అంటే, 5 ఏళ్ల పాటు ఈ నోము నోచాక మొదటి సంవత్సరం పాలు తాగకుండా ఉండి సంవత్సరంలో 5 ముత్తైదులకు పరమాన్నం భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. 2వ సంవత్సరం మజ్జిగ తాగకుండా ఉండి 5 ముత్తైదులకు పెరుగుతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. 3వ ఏట పప్పు తినకుండా ఉండి 5 ముత్తైదులకు బూరెలతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. 4వ సంవత్సరం తలంటు పోసుకోకుండా ఉండి 5 ముత్తైదులకు తలంటు పోసి భోజనం పెట్టాలి. దక్షిణ తాంబూలాలు మామూలే. ఇక ఆఖరి సంవత్సరం తాంబూలం వేసుకోకుండా ఉండి 5 ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి. 5 పుణ్యస్త్రీలకు రవిక బట్టలను, ఉగ్గు గిన్నెను, ఉయ్యాలను, చీరను ఇవ్వాలి. ఆది నారాయణుడికి 5 మూరల అగవస్త్రాన్ని ఇవ్వాలి. ఇదిలా ఉండగా ఈ వ్రతానికి సంబంధించిన ఇంకొక కథ ఉంది. ఒక ముసలి అవ్వ ఉజ్జయిని నగరంలో ఉండేది. ఆమె సూర్య భగవానుని పూజ చేస్తూ ఉండేది. గోమయంతో అలికి ముగ్గులు పెట్టి సూర్యదేవుని ఆరాధిస్తూ ఆదివారాల్లోనూ ఉపవాసాలు నోములు నోచుకునేది. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్లే అవ్వ ఆరోగ్యంగాను సుఖంగాను ఉందని ఈర్చపడి ఆ చుట్టుప్రక్కల వాళ్ళు ఆమెకు తన ఇళ్ల నుండి గోమయాన్ని ఇవ్వడం మానేశారు. ఇక ఒక ఆదివారం నాడు గోమయం కోసం తిరిగి అలసిపోయి ఏమీ తినకుండా నిద్రపోయింది. మరునాడు తెల్లవారుజామునే లేచి చూసేసరికి ఇంటి ముందే ఆవు దర్శనమిచ్చింది. ఇక ఆ గోవును పూజిస్తూ గోమయాన్ని ఉపయోగించుకుంటూ సూర్యదేవుని ఆరాధిస్తూ హాయిగా ఉండేది. ఈ విషయం ఆ ప్రాంతంలో ఒకరికి తెలిసి ఆవును తోలుకొని పోయారు. రాజుగారికి ఫిర్యాదు చేయగా ఆ రాత్రి సూర్య భగవానుడు ఆయన కలలో కనిపించి ఆ అవ్వ ఎంతో పుణ్యాత్మురాలని, తన భక్తురాలని, తానే ఆ గోవును ఆమె ఇంటికి పంపానని చెప్పాడు.
వెంటనే ఆమెను పిలిచి రాజుగారు ఆ గోవును ఆమెకు భక్తితో సమర్పించి నమస్కారం చేశాడు. సూర్య ఆరాధన అంత విశేషమైనది కాబట్టి ఈ ఆదివార వ్రత కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో పేదరికం దరిచేరదు, వ్యాధులు వ్యాధించవు. ఈరోజే ఆశ్వీజ ఆదివారం. ఈరోజు అంటే ఆ సూర్య భగవానుడికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇలాంటి అద్భుతమైన రోజు సూర్యుడికి సంబంధించి ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా 7 జన్మల పాపాలు జరగపోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం. ఒకరోజు సూర్య భగవానుడు తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడని, తాను లేకపోతే ఈ ప్రపంచం అంతా కూడా చీకటిగా మారిపోతుందని గమనిస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యుడి కుమారుడైన శనిదేవుడు శివుడి కన్నా శక్తివంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని సూర్యుడితో చెప్తాడు. ఆ మాటలకు సూర్యుడికి కోపం వచ్చి తన నుండి వచ్చే వెలుగును ఆపేస్తాడు. దాంతో ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయింది. అది చూసిన శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకొచ్చి సూర్యుని స్థానంలో ఉంచి శివయ్యను ఆరాధించి రుద్రాక్ష నుండి కాంతి వెలువడేలాగా చేస్తాడు. ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇక ఇదంతా ఇంద్రుడు గమనిస్తాడు. సూర్యుడు తన విధులను అతిక్రమించాడని, ఓ సూర్య, నీవు నీ పనిని సక్రమంగా చేయలేదు, నీవు ఈ పనికి సరికాదు అని ఇంద్రలోకం నుండి వెళ్ళిపోమ్మంటాడు. ఇక సూర్యుడు దీనికి అంతటికీ కారణం శివుడే అని కోపంతో భూలోకానికి వస్తాడు. సూర్యుడు భూలోకంలో అడవిలో మాలి మరియు సుమాలి అనే 2 అసురులను చూస్తాడు. వీరు శివభక్తులు. వీరు రావణుడికి తాతలు అవుతారు. వీరు శివుడి యొక్క తపస్సును చేస్తూ ఉంటారు. వీరికి ఒక వరం ఉంది. అదేంటంటే ఎవరైతే వాళ్ళను చంపాలని వస్తారో వారిని స్వయంగా ఆ మహాశివుడే హతమార్చాలని ఉంది. ఇక శివుడి మీద కోపంతో సూర్యుడు వారిని చంపబోగా ఆ మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుని హతమారుస్తాడు. ఇక సూర్యుడు నల్లగా మారుతూ ఉంటాడు. ఆయన తండ్రి బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన కశ్యప మహర్షి, నీవు నా కుమారుని ఎలాగైతే చంపావో అలాగే నీ కుమారుని చంపుతావని శపించాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు, కశ్యప మహర్షి శాంతించు. నేను సూర్యుని తాత్కాలికంగా మాత్రమే సంహరించాను, శాశ్వతంగా కాదు. సూర్యుడిలో ఉన్న గర్వాన్ని అణిచివేశాను, అంతేగాని సూర్యుడిని కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మనిస్తాడు. ఆ తర్వాత యథావిధిగా సూర్యుడు తన ప్రకాశాన్ని సృష్టికి అందిస్తూ ఉంటాడు. ఆ విధానంగా సూర్యుడి గర్వాన్ని అణచి సృష్టి కార్యాన్ని యథావిధిగా చేసేలాగా ఆ మహాశివుడు చేశాడు. అలాగే ఆ సూర్య భగవానుడి మహిమను తెలిపే ఒక అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది. ఈమె సూర్య భగవానుడి భక్తురాలు. ఈమె ప్రతి ఆదివారం రొద్దున్నే లేచి స్నానం చేసి గోవు పెడ తెచ్చి వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్క పూట మాత్రమే అన్నం తినేది. ప్రతి ఆదివారం ఇలానే చేసేది. సూర్యదేవుడు కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది. ఈమె పక్కింటి ఆవిడకు ఈవిడను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది. ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోపెడను తెచ్చి వాకిలి అలికేది. ఒక శనివారం రాత్రి పక్కింటి ఆవిడ గోవును ఇంట్లో లోపల కట్టేసుకుంది. ఈ ముసలావిడకు పేడ దొరకకుండా చెయ్యాలని ఆమె అలా చేసింది. మరుసటి రోజు పేడ లేని కారణంగా వాకిలి ఖాళీగా ఉంది. ముసలావిడ వ్రతం చేయలేదు, భగవంతుడికి ప్రసాదం పెట్టలేదు. ఆమె కూడా ఆ రోజంతా తినలేదు. ఆమెకు కలలో సూర్య భగవానుడు కనిపించి ఎందుకు వ్రతం చేయలేదు అని అడిగాడు. దానికి ఆమె జరిగిందంతా కూడా చెప్పి దానికి జరిగిందంతా సూర్య భగవానుడు ఆలకించి ఆమెకు ఎంతో సుందరమైన గోవును దాని బిడ్డను ఈమెకు ప్రసాదిస్తున్నట్టు కనిపిస్తుంది. పొద్దున్నే లేచి చూస్తే ఎంతో ముద్దుగా ఉన్న గోవు దాని బిడ్డ ఉన్నాయి. పక్కింటి ఆవిడ ఈ గోవును బిడ్డను చూసి ఇంకా రగిలిపోతుంది. మరుసటి రోజు ఉదయమే గోవును చూస్తుంది పక్కింటి ఆవిడ. చూస్తుండగానే ఆవు బంగారు పేడ పెడుతుంది. అది చూసిన పక్కింటి ఆవిడ ముసలావిడ లేవకముందే పరుగున వెళ్ళి ఇంట్లో గోవు పేడను అక్కడ పెట్టి బంగారు పేడను తెచ్చుకునేది. ప్రతిరోజు ముసలావిడ లేవకముందే లేచి బంగారు పేడను తెచ్చుకొని
కొన్ని రోజులకు ఎంతో ధనం పొందుతుంది. అసలు బంగారు పేడ గురించి తెలియని ముసలావిడ ఒకరోజు ఎందుకో గోవును ఇంట్లో కట్టేసుకుంటుంది. ఉదయం అది బంగారు పేడను పెట్టడం చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే ముసలావిడ కూడా ధనవంతురాలైపోతుంది. ఇదంతా చూసిన పక్కింటి ఆవిడకు ఒళ్ళు మండి తన భర్తకు ఈ గోవు గురించి చెప్పి రాజుగారికి ఈ గోవు యొక్క బంగారు పేడ గురించి చెప్పమని, ఇలాంటి గోవు ఉంటే రాజుగారి వద్ద ఉండాలి కానీ ముసలావిడ వద్ద కాదని చెప్తుంది. ఇక పక్కింటి ఆవిడ భర్త రాజుగారి వద్దకు వెళ్ళి జరిగింది చెప్తాడు. ఇక రాజుగారు గోవును దాని బిడ్డను తీసుకొని రమ్మని ఆదేశిస్తాడు. గోవు బంగారు పేడ వేయడంతో చూసి ఆశ్చర్యపోతాడు. ముసలావిడ ఎంత బతిమిలాడినా వినకుండా లాక్కొని వెళ్ళిపోతాడు. ముసలావిడ నిద్రాహారాలు మాని ఏడుస్తూనే ఉంటుంది. సూర్యభగవానుని ప్రార్థిస్తూ తల్లడిల్లిపోతుంది. ఆమె పరిస్థితి చూసిన సూర్యభగవానుడు రాజుకు కలలో కనిపించి, ఏ రాజా, ఆ ముసలావిడ గోవును దాని బిడ్డను ఆమెకిచ్చేయి. ఆమె నా భక్తురాలు, ఆమె ఎంతో బాధపడుతుంది, పంపకపోతే నా ఆగ్రహానికి గురి అవుతావు అని చెప్పాడు. ఉదయం లేచి రాజు భయంతో భక్తితో ఆమె గోవును బిడ్డను ఆమెకిచ్చి రమ్మని పంపించాడు. అప్పటి నుండి ఆమె ఎంతో సంతోషంగా ఆదివార వ్రతం చేస్తూ సంతోషంగా జీవితం సాగింది. ఇలా రాజు కూడా రాజ్యంలో అందరూ ఆదివార వ్రతం చేయాలని ఆదేశిస్తాడు. అప్పటి నుండి ఆదివారం రోజు ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా సూర్యభగవానుని భక్తితో పూజిస్తారు. దాని ద్వారా రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో సంతానం లేని వారికి సంతానం కలిగింది. శారీరక కష్టం తొలగిపోయింది. ఆ రాజ్యంలోని వారంతా ధనవంతులై సుఖంగా జీవించసాగారు. ఆ రాజ్యంలో చూద్దామన్నా కూడా ఒక పేదవాడు కూడా కనిపించలేదు. ఒకరోజు ఈ దేశపు రాజు రథంపై పొరుగు రాజ్యం వెళ్తుంటాడు. అక్కడ ఒక వంతెన వెళ్తుంది. అదే సమయానికి ఇంకొక రాజు కూడా అదే వంతెన దగ్గరికి వచ్చి రథం ఆపుతాడు. ఒక రాజు రథం వెనక్కి వెళ్తే కానీ రెండో రథం ముందుకు వెళ్ళలేదు వీలు లేదు. రాజులు ఇప్పుడు లేదు, నీరే వెనక్కి తీసుకెళ్ళు అని చెప్పి వాదించుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరు రాజులు ఏం జరుగుతుందో అని చూద్దామని చూస్తారు. చివరకు ఇద్దరు సారథులు ఒక ఒప్పందానికి వచ్చారు. వాళ్ళు తమ రాజుల గొప్పతనం చెప్పేటట్లు ఏ రాజు గొప్పవాడు ఆ రాజు ముందు దారి ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు. ఇక అవతలి రాజు సారథి ఇలా అన్నాడు, మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి 100 మంది అభాగ్యులకి, ఆకలితో ఉన్నవారికి భోజనం ఏర్పాటు చేసి కానీ వారు భుజించరు. గుడ్డలు లేని వారికి రోజుకు 500 మందికి వస్త్రదానం చేస్తారు. అనాథ శరణాలయాలు అన్ని ఆశ్రమాలు స్థాపించారన్నారు. అవతలి రథసారథి తలదించుకొని కంట నీరు పెట్టుకొని తన రథం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు. దానికి అవతలి రాజు ఇలా అడిగాడు, ఏమయ్యా, మీ రాజుకి దానగుణం లేదా? అలా ఏమీ చెప్పకుండా రథం వెనక్కి తిప్పుకుంటున్నావు అన్నాడు. దానికి ఇటువైపు ఉన్న సారథి వినయంగా ఇలా అన్నాడు, ఏ రాజా, మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యకు ఎవ్వరికీ కలగలేదు. మా రాజ్యంలో దానం చేద్దామంటే సామాన్యులమైన మాకే ఒక దీనుడు కూడా కనబడలేదు. వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరము ఏనాడు కూడా ఎవరికి కలగలేదు. అనాథ శరణాలయాలతో అవసరమే లేకుండా పోయింది. ఇక మా రాజుగారికి అవకాశం ఇలా ఉంటుంది. దానం చేసే అవకాశం అవసరం మా రాజ్యంలోనే లేదు ప్రభు అన్నాడు. అది విన్న అవతలి రాజు వెంటనే రథం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తన రథం వెనక్కి తీయించి తాను దారిచ్చాడు. కాబట్టి వేల వృద్ధాశ్రమాలు, రాయితీలు, సంక్షేమ పథకాలు, ఉచితాలు, అభాగ్యులకు సేవలు పాటించే పౌరులున్న ఏ దేశము మంచి పాలనలో ఉన్నట్లు కాదు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా నిర్మల పాపాలు తొలగిపోయి, దరిద్రం తొలగిపోయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం కలుగుతుంది. పూర్వం ఒక పేదవాడు ఉండేవాడు. అతను ప్రతి ఆదివారం సూర్యనారాయణమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. కానీ అతని పూర్వజన్మ కర్మ ఫలం వల్ల అత్యంత పేదవాడిగా జన్మిస్తున్నాడు. ఇక సూర్య భగవానుడు అతని కష్టాలను తీర్చబోతున్నాడు. అతని కష్టకాలం ముగిసింది. ఎక్కడో జరిగిన విచిత్రం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ బీదవాడు
ఒక రోజున ఒక మామిడి తోటకుండా పోతూ ఉన్నాడు. అతనికి 3 రోజుల నుండి ఆహారం లేకపోవడం చేత ఆకలితో బాధపడుతున్నాడు. ఆ తోటలోని చెట్లకు చాలా మామిడి పండ్లు ఉన్నాయి. ఆ పండ్లు తిని ఆకలి తీర్చుకుందామనే ఉద్దేశంతో ఒక రాయి తీసుకొని చెట్టుపైకి విసిరాడు. ఆ దెబ్బకు 2 రసములు గల పండ్లు కింద పడ్డాయి. అతను వాటిని తిని తృప్తి పడ్డాడు. ఆ రాయి వేగంగా పండ్లకు తగిలి పైకి పోయి కిందికి తిరిగి ఎక్కువ వేగంతో కింద పడింది. ఆ పడుటలో ఆ చెట్టు కిందనే ఇంకొక చోట కూర్చున్న రాజుగారి నెత్తిపై పడింది. రాజుగారు భోజనాలు చేసి భార్యలు, మంత్రులు, నౌకర్లతో పాటు తోటలోకి వచ్చి ఆ చెట్టు నీడన ఇంకొక స్థలమందు ఆటలతో కాలక్షేపం చేస్తున్నాడు. కానీ రాజుగారున్న విషయం పేదవాడికి తెలియదు. పేదవాడున్న విషయం రాజుగారికి తెలియదు. రాయి రాజుగారి తల మీద పడి అతని తల పాడైపోయింది. ఆ పేదవాడు ఆ విషయాన్ని గమనించలేదు. ఇక చుట్టూ ఉన్న మంత్రులు కనిపెట్టి రాయి వేసిన వాడిని వెతికి చెట్టు కింద మామిడి పండు తింటున్న పేదవాడిని పట్టుకున్నారు. వారిలో న్యాయాధిపతి విచారించి వానికి చావు శిక్ష విధించారు. అటు పిమ్మట రాజు తన ఆటలు ముగించుకొని లేవబోగా న్యాయశాఖ మంత్రి పేదవాడు చేసిన పనికి వాడికి సమక్ష విధించినట్టు తెలియపరిచారు. అప్పుడు రాజు ఆ నేరస్తుని పిలిచి ఎందుకు రాయి విసిరావు అని అడిగాడు. దానికి ఆ పేదవాడు మామిడి పండు కొరకు విసిరతిని అని చెప్పాడు జవాబు. నీకు మామిడి పండు దొరికినవా? వాటిని తింటివా అని రాజుగారు అడిగాడు. దానికి ఆ పేదవాడు ఇలా సమాధానం చెప్పాడు. దొరికినవి తింటిని అని పేదవాడు జవాబు చెప్పెను. అప్పుడు రాజుగారు న్యాయశాఖ మంత్రితో ఈ విధంగా అన్నాడు. ఈ బీదవాడు చెట్టు మీద రాయి రూపుని 2 మామిడి పండ్లు కింద పడగా వాడు తిన్నాడు. వాటిని తినటం వల్ల వాని ఆకలి ఎన్ని గంటల వరకు లేకుండా ఉంటుంది అని అడిగాడు. దానికి ఆ మంత్రి 24 గంటలు ఆకలి బాధ లేకుండా ఉంటుంది అని మంత్రి జవాబు చెప్పాను. అప్పుడు రాజుగారు రేపు నేను విచారించి దీనికి తీర్పు చెప్తాను అని సెలవిచ్చాడు. ఇక మర్నాడు నిశ్శబ్దంగా వారి తీర్పుకు ఎదురు చూస్తున్నాడు అందరూ. ఆ తీర్పు ఎంతో కఠినంగా ఉంటుందని అందరూ ఊహించి ఉండరు. ఆ కఠినంగా ఉంటుందని అందరూ ఊహించారు. కానీ రాజుగారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు. ఈ రోజు నుండి ప్రతిదినము ఈ పేదవాడికి యావజ్జీవము వాడి భుక్తికి కావలసినంత డబ్బు సర్కారు ఖజానా నుండి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే జ్ఞానం లేని వృక్షం కంటే జ్ఞానం గల మానవ జన్మ గొప్పది కదా. వృక్షాన్ని రాయితో కొట్టగా 24 గంటలు ఆకలి లేకుండా ఉన్నట్టు 2 మామిడి పళ్ళు ఇచ్చి ఆ బీదవాడిని తృప్తిపరిచినప్పుడు, జ్ఞానము గల నన్ను కొట్టినప్పుడు ఆ వృక్షం కంటే నేను ఎక్కువగా ఆ బీదవాడికి ఉపకారం చేయటలో గొప్పతనం ఏముంది అన్నాడు. ఈ తీర్పును మంత్రులు, నౌకర్లు, రాణిగారు విని రాజుగారి పాదపద్మములకు మొక్కి, ఓ మహారాజా, మీరు దేవతా స్వరూపులు. ఇటువంటి దయ గొప్పవారికే ఉంటుంది. ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని ఈ భూమి ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉంచగలడు. మీ వంటి మహారాజు గల దేశము స్వర్గమయంగా ఉంటుంది. అటువంటి దేశంలో ఉన్న ప్రజలు అన్న వస్త్రాదులతోనూ భక్తి, జ్ఞాన, ధర్మ, వైరాగ్యాలతోనూ ఆనందంగా ఉంటారు అని అందరూ పొగిడేరి. ఉపకారికినుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికునుపకారము విపవెన్నక చేయువారు నెర్పరు సుమతి అని తెలుస్తుంది. ఈరోజు ఈ కథను అదృష్టం ఉన్నవారు మాత్రమే వింటారు. సకల శుభాలు కలుగుతాయి. అన్నానికి, కూటికి, గుడ్డకు జీవితంలో లోటుండదు. ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఎప్పటికీ అలాగే ఉన్నాయి. వీటికి ఎప్పటికీ జవాబు లేదు. ఎలాగూ అంటే సంసారంలోకి ముందుగా స్త్రీ వచ్చిందా లేక పురుషుడొచ్చాడా అనే ప్రశ్నకు సమాధానం ఎవరు ఇవ్వలేదు. అయితే సృష్టికర్త అయిన భగవంతుడు స్త్రీని సృష్టించే సమయంలో చాలా సమయం తీసుకుంటాడు. ఇది గమనించిన దేవతలు భగవంతుడిని ప్రశ్నిస్తారు. అప్పుడు జరిగిందేమిటో, భగవంతుడు ఇచ్చిన ఆ అద్భుత సమాధానం ఏంటో, ఆ భగవంతుడు స్త్రీని సృష్టించిన సమయంలో జరిగిన అద్భుతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారి మనసు లోతు సముద్రపు లోతు ఎంతో కనుగొనడం అసలు ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆడవారు ఏ సమయంలో ఏ విధంగా ఉంటారో వారికే తెలియదు. అయితే ఆ భగవంతుడు స్త్రీని సృష్టించిన సమయంలో చాలా సమయం తీసుకున్నాడట.
ఇది గమనించిన దేవతలు సృష్టికర్తను ప్రశ్నించకుండా ఉండలేకపోయారట. వెంటనే దేవతలు దేవుణ్ణి ఇలా అడిగారట, ఓ భగవంతుడా, మీరు ఒక్క నిమిషంలో సమస్త ప్రపంచాన్ని సృష్టించారు, కానీ మీరు స్త్రీని అతి కష్టం మీద సృష్టించారు. ఇప్పటికీ 7 రోజులు గడుస్తున్నా ఇంకా స్త్రీని సృష్టించలేదు. ఎందుకు మీకు అంత కష్టం అవుతుంది? స్త్రీని సృష్టించే సమయంలో ఎందుకు అంత సమయం పడుతుందని దేవతలు అడిగిన ప్రశ్నకి భగవంతుడు ఇలా ఎంతో అద్భుతంగా సమాధానం చెప్తాడు. దేవతలారా, నేను సృష్టిస్తున్నది స్త్రీని. నా రచన ఏమిటంటే స్త్రీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధీటుగా ఉంటుంది. సమస్య అయినా సరే, అది మంచి అయినా సరే, ఎప్పటికీ దిగులు చెందదు. ఎప్పుడు కూడా పరిస్థితులకు అనుకూలంగా తనను తాను నిలదొక్కుకోగలదు. ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా సరే అందరినీ సంతోషంగా ఉంచుతుంది. ఈమెను ఒకసారి చూడండి. స్త్రీ గుణాలు ఎంత మంచివంటే తన కుటుంబాన్ని, పిల్లల్ని, అందరినీ సమానంగా ప్రేమిస్తుంది. ఏ స్త్రీ రచనలో అయితే ఇంత సమయం పడుతుందో ఆమె ఎల్లప్పుడూ తన గురించి తాను అస్సలు పట్టించుకోదు. ఎలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ పనిచేసే ఓర్పును కలిగి ఉంటుంది. భూదేవంత ఓర్పును ఆమె రచనలో చేయడం జరిగింది. కాబట్టి దేవతలారా, ఇప్పుడు నేను చెప్పేది విన్నారు కదా, నేను సమయం తీసుకోవాలా వద్దా? ఓ దేవతలారా, స్త్రీలో ఎంత ప్రేమను నింపారు అంటే సమస్త ప్రపంచం ఒకవైపు, స్త్రీ ప్రేమ ఒకవైపు పెట్టినా కూడా స్త్రీ ప్రేమలో ఎటువంటి లోటు ఉండదు. ఇదంతా విన్న దేవతలు ఆశ్చర్యపోయి భగవంతుడితో ఇలా అంటారు, దేవా, బాగుంది, కానీ ఇదంతా ఈమె 2 చేతులతో చేస్తుందా అని ప్రశ్నించగా దానికి భగవంతుడు ఇలా చెప్తాడు, అవును, ఈ కారణంగానే నా ఈ రచన నేను చేసిన అన్నిటికంటే ఎంతో అద్భుతమైనదిగా, ఆశ్చర్యకరమైనదిగా ఉంటుందంటాడు. ఇదంతా వింటున్న దేవతలో ఒకరు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తాకుతాడు. అలా తాకి భగవంతుడితో ఇలా అంటాడు, దేవా, కానీ ఈమె చాలా కోమలంగా ఉంది. ఈమె ఎలా ఇవన్నీ చేయగలుగుతుంది అని ప్రశ్నించగా భగవంతుడు నవ్వి ఇలా అంటాడు, అవును దేవతలారా, ఈ స్త్రీ బయట నుండి ఎంత కోమలంగా అనిపిస్తుందో అంత నిజంగా కోమలం కాదు. శరీరం మరియు స్వభావం నాజుగ్గా ఉంటుంది, కానీ లోపల నుండి చాలా దృఢమైనది. దేవతలారా, మీరు ఎలా అయితే ఆశ్చర్యపోయారో, ఈ సృష్టిలో అందరికీ ఈ స్త్రీ రూపం చూసి అంత ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఈ రచనలో ఉన్న గుణాలు ఏమిటంటే ఎంత కోమలంగా ఉందో దీనికంటే కోమలంగా ఏ రచన ఉండబోదు. ఈమె అంత దృఢంగా కూడా ఉంటుంది, కానీ అవసరాన్ని బట్టి తనను తాను మార్చుకుంటుంది. చూడడానికి నాజుగ్గా ఉన్న ఈమెను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈమె ఎంత నాజుగ్గా కనిపిస్తుందో అంత బలహీనురాలు అయినా మాత్రం కాదు. నేను చేసిన ఈ రచన ఎంతో దృఢమైన రచన అని భగవంతుడు చెప్తాడు. అది విన్న దేవతలు ఎంతో సంతోషించి భగవంతుడితో ఇలా అన్నారు, దేవా, మీరు సృష్టించిన ఈ స్త్రీ ఎంత దృఢమైనది అయినా పురుషుడి కంటే బలహీనురాలే అవుతుంది కదా, అలానే ఈ రచన ఆలోచిస్తుందా అని అడుగుతారు. అప్పుడు భగవంతుడు నవ్వుతూ ఇలా అంటాడు, కాదు, ఈ రచన పురుషుడి కంటే కూడా దృఢంగా ఉంటుంది. ఎందుకంటే ఈమె ఆలోచించే క్షమ గుణంతో పురుషుడు ఓడిపోతాడు. అలాగే ఈ రచన కేవలం ఆలోచించడమే కాదు, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ప్రణాళిక వేయగలదు అంటాడు. అప్పుడు దేవతలంతా కూడా ఆశ్చర్యపోతారు. అక్కడ దేవతలలో ఒకరు భగవంతుడు సృష్టించిన రచన వద్దకు వెళ్ళి ఆ స్త్రీ యొక్క చెంపలను చేతితో తాకుతుంటే అప్పుడు అతడికి నీరు లాంటి తగులుతుంది. అప్పుడు అతను ఇలా అడుగుతాడు, ఓ భగవంతుడా, ఈ రచన చెంపల నుండి నీరు ఎందుకు కారుతుంది అని అడగగా భగవంతుడు ఇలా చెప్తాడు, దేవతలారా, అవి కన్నీళ్ళు అన్నారు. దానికి దేవతలలో ఒకరు ఇలా అడిగారు, దేవా, అవి కన్నీళ్ళ, అవి దేనికి అని అడిగాడు. దానికి భగవంతుడు ఇలా చాలా అద్భుతంగా సమాధానం చెప్పాడు, దేవతలారా, ఎప్పుడైతే ఈయన రచన బలహీనపడుతుందో లేదా ఏదైనా బాధపడుతుందో లేదా తట్టుకోలేకపోతుందో అప్పుడు తన బాధనంతటినీ కూడా కన్నీళ్ళ రూపంలో బయటకు పంపిస్తుంది. మళ్ళీ వెంటనే బలం పుంజుకుంటుంది. తన దుఃఖాన్ని మరవడానికి అన్నిటికంటే కూడా ఎంతో ఉత్తమమైన విధానం ఇది అంటాడు. దానికి దేవతలు ఒకరు ఇలా అంటారు, దేవా, ఇది మరి ఆమె బలహీనత అవుతుంది కదా అంటాడు. దానికి భగవంతుడు, దేవతలారా, కాదు, ఇదే ఆమెకు కొండంత బలం అంటారు.
ఇదంతా విన్న దేవతలు భగవంతుడితో ఇలా అంటారు: ఓ భగవంతుడా, నీ రచన ఎంతో అద్భుతం, ఎంతో ఆలోచించి అర్థం చేసుకొని సృష్టించబడింది. ఈ రచనలో అన్నీ ఉండవలసిన విధానంగా ఉన్నాయి అన్నారు. దానికి భగవంతుడు ఇలా వివరించాడు: దేవతలారా, ఈ స్త్రీ రూపంలో ఉన్న రచన ప్రతి కుటుంబానికి సహాయంగా నిలబడుతుంది. ప్రతి సమస్యకు చెలించకుండా ధైర్యంగా సమాధానం ఆలోచిస్తుంది అంటాడు. దానికి దేవతలు: దేవా, ఇన్ని మంచి గుణాలు ఉండటం వల్ల నీ రచన సంపూర్ణమైనదని అనగా, దానికి భగవంతుడు ఇలా అంటాడు: కాదు దేవతలారా, ఈమెలో ఒక లోపం ఉంది. ఇన్ని చేసిన తర్వాత కూడా ఈమె తన శక్తిని మర్చిపోతూ ఉంటుంది. ఈమె ఎంత ప్రత్యేకమైందో, ఈమెలో ఏ గుణాలు ఉంటాయో ఈమెకు సరిగ్గా తెలియదు. అలానే తనకు తాను ఎప్పుడు నిరూపించుకోదు. అందరి మంచి కోరుతుంది. కుటుంబానికి అన్ని పనులు చేస్తుంది, కానీ ఏది ఆశించి చేయదు అని అంటాడు. కాబట్టి ఇన్ని సుగుణాలు, ఇన్ని శక్తులు ఉన్న స్త్రీని అవమానించకుండా, కష్టపెట్టకుండా వారిపై ప్రేమను కురిపిస్తే అన్ని శుభాలే కలుగుతాయి. ఒక తల్లిగా, కూతురుగా, చెల్లిగా, భార్యగా, అత్తగా ఎన్నో రూపాలు పలికిన ఈ అద్భుత రచనను మీరు కూడా గుర్తించండి. ఆ రచనను గౌరవించండి. కాబట్టి ఇంతటి అద్భుత రచనకు అందుకే ఆ భగవంతుడికి అంత సమయం పట్టింది. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివారాల నోము కథ వింటారు. ఈరోజు ఆడవారు ఈ కథను వింటే నిండు ముత్తైదువుగా, దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు. ఈరోజు ఈ కథను వింటే ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అంది ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ బాల ఆదివార నోము కథను వింటారు. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు. వారు ఎంతో పేదవారు. ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకుకు పెళ్ళయింది. కోడలు అత్తామామలను చక్కగా చూసుకునేది. కూతురు చిన్నపిల్ల. ఇలా ఉండగా వారింటికి ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది. అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం గాలుగు కాక అనేవాడు. అలాగే కోడల్ని చూసి మాత్రం దీర్ఘ సుమంగలి బావ, సౌభాగ్యవతి బావ అని అంటుండేవాడు. ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతుల కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలితం కాగలుగాక అని, కోడలిని మాత్రం దీర్ఘ సుమంగలి భవ అని దీవించటం వల్ల ఇలానే ఎందుకు దీవిస్తున్నారు అని ఎంతో వారు దుఃఖించారు. మరుసటి రోజు అతను వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పాడు. అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది. మళ్ళీ ఆ పిల్లను గంగా స్నాన ఫలం కలుగాక అని దీవించాడు. ఇక అక్కడే ఉన్న కోడలి మాత్రం దీర్ఘ సుమంగలి భవ అని దీవించాడు. అది చూసిన బ్రాహ్మణ దంపతులు, ఏంటి స్వామి, నా కూతురు ఏం పాపం చేసింది? నా కూతుర్ని ఎందుకు ఇలా దీర్ఘ సుమంగలి భవ అని దీవించడం లేదు అని అడిగారు. అందుకు ఆ యోగి ఇలా అన్నాడు: చూడు తల్లి, నీ కూతురికి పెళ్ళి అవగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు. కనుకనే అలా దీవించాను. నీ కోడలికి 5వ తనం ఉన్నందున అలా దీవించాను అంటాడు. అది విని బ్రాహ్మణ దంపతులు గోరున ఏడ్చారు. కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది. ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఉపాయం చెప్పమని ఎంతో ప్రాధాయపడ్డారు. దానికి అతను ఇలా చెప్పాడు: చూడు ఉత్తమ దంపతులారా, మీ కూతురికి పెళ్ళి అవుతుంది. అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు. భర్త చనిపోయిన వెంటనే అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళండి. అలా మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళే సందర్భంలో దారిలో ఒక ముత్తైదువు చీరను మూట కట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి. పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకొని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదువు స్త్రీ వెనకాలే వెళ్ళండి. ఆ ముత్తైదువు స్త్రీ గంగా స్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలను లేకపోవడం చూసి ఏడుస్తుంది. అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలను ఇప్పించండి. ఇదిగోనమ్మా నీ పసుపు కుంకుమ అని నీ కూతుర్ని ముత్తైదు స్త్రీకి ఇవ్వమనండి. అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమనండి. అలానే ఇస్తుంది.
అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పాడు. ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు. ఇక వారు కూతురుకు యుక్త వయసు రాగానే వివాహం చేస్తారు. అలా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు. ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు. చెప్పిన విధానంగా ముత్తైదు చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బతుకుతాడు. ఇక వారు ఎంతో సంతోషించారు. ఇదే బాల ఆదివారం నోముల కథ. ఈ కథను విన్నంతనే మహాపాపాలైన పోతాయి. ఈ కథను ఆడవారు వింటే నిండు ముత్తైదువుగా దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు.